హాయ్ అండి. నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మనకి శ్రావణ మాసం అనేది వచ్చేసిందండి. శ్రావణ మాసంలో ఫస్ట్ రోజు సోమవారం వచ్చింది. శ్రావణ సోమవారం పూజ అనేది ఎలా చేసుకోవాలో ఇవాల్టి వీడియోలో చూద్దామండి. ఈ శ్రావణ మాసంలో సోమవారం రోజు కానీ మిగతా అన్ని రోజులు బ్రహ్మ ముహూర్తంలో చేస్తే ఆ పూజ అనేది చాలా మంచి ఫలితాలు ఇస్తాయండి. మామూలుగా పూజ అనేది బ్రహ్మ ముహూర్తంలో చేసుకుంటే చాలా మంచిది అని అందరికీ తెలుసు. అలాంటిది ఈ మాసంలో కానీ కార్తీక మాసంలో కానీ మార్నింగ్ బ్రహ్మ ముహూర్తంలో ఈ పూజ అనేది చేసుకుంటే ఇంకా మంచి ఫలితాలు అనేవి ఉంటాయండి. బ్రహ్మముహూర్తంలో పూజ చేసుకోవడం వల్ల దేవతలు మన కోరికలు అనేది వింటారండి. విశ్వమంతా ఆ సమయంలో సైలెంట్గా ఉంటుంది కాబట్టి మనం కోరిన కోరిక చాలా త్వరగా దేవుడిని చేరుతుందండి. ఉదయం 3 గంటలకు లేచిన వెంటనే మనం ఇల్లంతా క్లీన్ చేసుకోవాలండి. బయట వాకిలు కూడా అంతా క్లీన్ చేసుకొని మనం ముగ్గు అనేది పెట్టుకోవాలి. ప్రతిరోజు ముగ్గు అనేది బయట ఉండాలండి. మనం ఇల్లు తుడుచుకునేటప్పుడు ఆ వాటర్లో క్రిస్టల్ సాల్ట్ కల్లులుప్పు ఉంటుంది కదా, అది వేసుకొని కొంచెం పసుపు వేసుకొని ఇల్లంతా శుభ్రంగా క్లీన్ చేసుకోవాలండి. బయట మనకు వచ్చిన దాంట్లో ఏదో ఒక ముగ్గు అనేది వేసుకోవాలి. బయట ముగ్గు ఉంటే లక్ష్మీదేవి త్వరగా మన ఇంట్లోకి వస్తారండి. నేను ఇల్లంతా క్లీన్ చేసుకొని ఫ్రెష్ అయ్యి వచ్చేసరికి టైము 4:30 అయిందండి. దాని తర్వాత బయట గుమ్మం దగ్గర కూడా నేను దీపం ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, సపోర్ట్ చేయండి. మీ సపోర్ట్ వలన ఇంకా మంచి మంచి వీడియోలు తీయాలనే బూస్టింగ్ వస్తుందండి నాకు. శ్రావణ మాసం అంటేనే విష్ణువుకి లక్ష్మీదేవికి ఇష్టమని అందరికీ తెలుసండి. కానీ శివుడికి కూడా చాలా ఇష్టమైన మాసం అండి శ్రావణ మాసము. కార్తీక మాసంలో శివుడిని ఎలా పూజ చేస్తామో అలాగే శ్రావణ మాసంలో కూడా శివుడిని ఆరాధించాలండి. ఈ శ్రావణ మాసంలో శివుడిని, మంగళగౌరి అంటే పార్వతీదేవుడిని కూడా పూజించాలండి. అలా పూజ చేయడం వల్ల మనము విష్ణుమూర్తి కృప కలుగుతుందండి మనకి. ఈ మాసంలో శివుడికి అభిషేకం చేయించండి. సోమవారం రోజున అభిషేకం చేస్తే చాలా మంచిదండి. మీకు ఇంట్లో కుదరకపోతే టెంపుల్కి వెళ్ళి అక్కడ అభిషేకం చేయించండి. శివుడు బోలాశంకరుడు అండి. మనం ధ్యానంతో నమ్మకంతో పూజ చేశాము అంటే శివుడు మనల్ని కరుణిస్తారండి. ఈ మాసంలో నోములు, వ్రతాలు, పూజలు చేస్తే చాలా మంచి ఫలితాలు కలుగుతాయండి. మనము ప్రతిరోజు తలస్నానం చేయాల్సిన అవసరం లేదండి. మనం ప్రత్యేకంగా ఏ రోజైతే పూజలు చేసుకుంటున్నామో అంటే సోమవారం, మంగళవారం, శుక్రవారం ఇలా ఆ రోజుల్లో చేస్తే చాలండి. మనం ఒకవేళ 7 శనివారాలు పూజ చేయాలి అనుకుంటే ఈ మాసంలో మొదలు పెడితే చాలా మంచిదండి. అలా మొదలు పెట్టినట్లయితే శనివారం రోజు కూడా తలస్నానం చేయాలండి. అది బ్రహ్మ ముహూర్తంలో చేసుకునేలా చూడండి. ఒకవేళ బ్రహ్మ ముహూర్తంలో మీకు పూజ చేసుకోవడం కుదరకపోతే 8-8:30 కల్లా పూజ కంప్లీట్ అయ్యేలా చూసుకోండి. మనకి శ్రావణ సోమవారం రోజున శివుడికి నారికేల దీపం వెలిగిస్తే చాలా మంచిదండి. అంటే కొబ్బరి దీపం, కోకోనట్ దీపం అంటాం కదా, అది వెలిగిస్తే చాలా మంచిదండి. చాలా మంచి ఫలితాలు వస్తాయి. మనము దేవుడి అనుగ్రహం కోసం ఎన్నో దీపాలు వెలిగిస్తూ ఉంటామండి. కానీ శివుడి దగ్గర వెలిగించే ఈ నారికేలి దీపం అనేది చాలా అద్భుతమైన ఫలితాలను కలిగిస్తుందండి. ఇది శ్రావణ మాసంలో కానీ కార్తీక మాసంలో కానీ సోమవారం రోజున వెలిగిస్తే చాలా మంచి ఫలితాలు ఉంటాయండి. లేదు మీరు ప్రతి సోమవారం వెలిగించుకుంటాను అన్నా వెలిగించుకోవచ్చండి. అది సాయంత్రం సంధ్యావేళలో కానీ మార్నింగ్ బ్రహ్మ ముహూర్తంలో కానీ వెలిగిస్తే చాలా మంచి ఫలితాలు కలుగుతాయండి. మనము ఒక పీట తీసుకొని పీట మీద ముగ్గు వేసుకోవాలండి. బియ్యపిండితో ముగ్గు వేసుకొని పసుపు కుంకుమ వేసుకొని దాని మీద ఒక క్లాత్ వేసుకోవాలి. దాని మీద శివుడిది ఫోటో కానీ విగ్రహం కానీ ఏది ఉన్నా పెట్టుకోవచ్చండి. వినాయకుడిది కూడా పెట్టుకోవాలండి. ఇప్పుడు మనము ఒక ప్లేట్ తీసుకోవాలండి. ఆ ప్లేట్లో మనము బియ్యం వేసుకోవాలన్నమాట. బియ్యం పోసుకోవాలి. ఆ బియ్యం పైన మనము నారికేల దీపము, కొబ్బరి దీపం అనేది వెలిగించాలండి. ఇలా కొబ్బరి దీపం ఎలా వెలిగించాలి అంటే ఒక కొబ్బరికాయ తీసుకోవాలండి. ఫస్ట్ ఒక కొబ్బరికాయని తీసుకొని దాన్ని పసుపు కలిపిన నీళ్ళతో శుభ్రంగా కడుక్కోవాలండి. అలా కడిగిన తర్వాత ఆ కొబ్బరికాయని శివుడి దగ్గర పగలగొట్టాలండి. అలా పగలగొట్టిన తర్వాత 2 కొబ్బరి చిప్పలు వస్తాయి కదండి. ఒక కొబ్బరి చిప్పలో మనము ఈ దీపాన్ని అనేది వెలిగించాలండి. ఇప్పుడు ఒక చిప్పని తీసుకొని దానికి పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టేసి గంధం బొట్టు పెట్టేసి ఆ బియ్యం పైన ఉంచాలండి.
ఇప్పుడు దానిలో ఆవు నెయ్యి కానీ నువ్వుల నూనె కానీ వేసుకోవాలండి. 2 ఒత్తులు కలిపి ఒక ఒత్తిగా చేసుకోవాలండి. ఒక ఒత్తు వచ్చేసి తూర్పు వైపు, ఒక ఒత్తు వచ్చేసి ఉత్తరం వైపు, ఒక ఒత్తు వచ్చేసి ఈశాన్యం వైపు వేయాలండి. ఇలా 2 ఒత్తులు కలిపి ఒక ఒత్తులుగా చేసి అలాంటి ఒత్తులు తూర్పు ఒకటి, ఉత్తరం ఒకటి, ఈశాన్యం వైపు ఒకటి ఉంచాలండి. దానిని అగరబత్తితో కానీ ఏకహారతితో కానీ వెలిగించాలండి ఆ దీపాన్ని. దాన్నే నారికేల దీపం అంటారు, లేదా కోకోనట్ దీపం అంటారు, కొబ్బరి దీపం అంటారండి. మనకి ఇంకొక కొబ్బరి చిప్ ఉంటుంది కదా, అది కూడా ఆ దీపాన్ని దగ్గర పెట్టేసి దానిలో ఏదైనా ప్రసాదం పెట్టొచ్చండి. బెల్లం కానీ ఏదైనా ప్రసాదం తీపి పదార్థము పెట్టొచ్చు. వినాయకుడికి పూజ చేయాలండి. మొదటగా వినాయకుడికి బెల్లం అనేది ప్రసాదంగా పెట్టాలి. తర్వాత శివుడి అష్టోత్తర శతనామావళి, శివుడి యొక్క లింగాష్టము అవన్నీ చదువుకోవాలండి. అలాగే లక్ష్మీదేవి యొక్క అష్టోత్తర శతనామావళి కూడా చదవాలండి. పూలు కానీ పూల రేకులు కానీ ఏదో ఒకటి వేస్తూ మనం ఆ అష్టోత్తర శతనామావళి అనేది చదువుకోవాలండి. ఇలా పూజ అంతా అయిపోయిన తర్వాత కర్పూర హారతి అనేది ఇవ్వాలండి. శివుడికి కూడా ఏమైనా ప్రసాదంలాగా పెట్టాలండి. దీపం అనేది కొండెక్కిన తర్వాత మనం అక్కడ వేసినటువంటి బియ్యం ఉన్నాయి కదండి, ఆ బియ్యాన్ని ప్రసాదంలాగా చేసి శివుడికి నైవేద్యంలాగా పెట్టవచ్చండి. దాన్ని మనం ప్రసాదంలాగా స్వీకరించవచ్చు. ఆ కొబ్బరి దీపాలని ఎవరు తొక్కని ప్లేస్లో కానీ ప్రవహించే నీళ్ళల్లో కానీ వేయాలండి. ఇలాగా శ్రావణ సోమవారాల్లో కానీ కార్తీక సోమవారాల్లో కానీ ఏ సోమవారంలోనైనా కూడా ఇలా కోకోనట్ దీపాన్ని వెలిగించి ఆ శివుడి యొక్క అనుగ్రహము, లక్ష్మీ అమ్మవారి అనుగ్రహాన్ని పొందండి. మనకి ఈ శ్రావణ మాసంలో శ్రావణ శుక్రవారాలకు ఎంత ప్రాధాన్యత ఉంటుందో అలాగే శ్రావణ సోమవారాలకు కానీ మంగళవారం కానీ శనివారాలకు కూడా అంతే విలువ ఉంటుందండి. 7 శనివారాల పూజ చేయాలి అనుకుంటే ఇప్పుడు మొదలు పెట్టండి, చాలా మంచి ఫలితాలు ఉంటాయి.